బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ముగ్గురు కీలక నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇక వీరి విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిని గత జూన్ నెలలో అరెస్టు చేయగా అప్పటి నుంచి వారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు నిందితులను 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల నిబంధనలను విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు 195 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ ఫోన్ లో అందిస్తారు. మణికుమార్. లహరి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏదైతే మద్యం రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు నిందితులను కస్టడీకి ఇచ్చింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. ఈ గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర కుమార్, కారుమూరి సునీల్, అలాగే రాజ్ కసిరెడ్డి ఈ ముగ్గురిని కూడా ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు వీళ్ళ ముగ్గురిని కూడా ఈడీ కస్టడీకి తీసుకుని విచారణ చేయబోతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం రవాణాకు సంబంధించినటువంటి కుంభకోణం సంబంధించి కూడా ముగ్గురి నుంచి కూడా కీలక సమాచారం రాబట్టేందుకు కూడా ఈడీ కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి. ముగ్గురిని కూడా గత జూన్ నెలలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ముగ్గురు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పైన నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నిందితులందరూ కూడా 3 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించింది. ఏదైతే గత 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధానంగా రవాణాకు సంబంధించి కూడా రవాణా టెండర్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆ టెండర్లో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించింది. దాదాపు 195 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు కూడా ఈడీ ప్రధానంగా గుర్తించింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రధానంగా నిందితులు ఉన్నారో వాసుదేవరెడ్డి, అదేవిధంగా కారుమూరి సునీల్, రాజకీయ శెట్టి వీళ్ళ ముగ్గురు నుంచి కూడా ఇప్పుడు కస్టడీకి తీసుకుని దీనికి సంబంధించి మద్యం అక్రమ రవాణాతో పాటు ఈ రవాణాకు సంబంధించినటువంటి కుంభకోణంలో మొత్తం ఎక్కడెక్కడ వీళ్ళు కుంభకోణం చేశారు అంటే నిబంధనలు ఏ విధంగా అతిక్రమించారో, వాటిని అక్రమంగా మనిషికి ఎట్లా డబ్బులు కొల్లగొట్టారో, కొల్లగొట్టిన డబ్బంతా కూడా ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ ఉంది అనేది ఆ కోణంలో కూడా పూర్తిగా
విచారణ చేయడానికి కూడా ఈడీ కూడా సిద్ధమవుతా ఉంది. నేటి నుంచి 3 రోజుల పాటు కూడా వీళ్ళ ముగ్గురిని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తారు. ఈ రోజు నుంచి విచారణ అయితే ప్రారంభమవుతోంది. ఈ ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇది కీలక పరిణామంగా చెప్పాలి. వీళ్ళ ముగ్గురు నుంచి కూడా కీలక సమాచారం రాబట్టగలిగితే ఈ కేసులో మద్యం కుంభకోణం, రవాణా కుంభకోణం సంబంధించి ఇంకా మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఈడీ కూడా భావిస్తూ ఉంది. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.